ఏమైంది? ఓల మొక్క వాళ్ళు చూసుకుంటారు, ఫోన్ ఎత్తారు. ఏం రోగమే ఫోన్ కట్ చేసినావు? మాట్లాడవు అంటే బేబమ్మ అది కంపెనీ కాల్ చేసింది, మళ్ళీ లిఫ్ట్ చేసింది అనుకో, రీఛార్జ్ అంటారు, అదంటారు, ఇదంటారు, అందుకే కట్ చేసిన. ఎందుకు టైం వేస్ట్ అవన్నీ? కంపెనీ ఫోన్ చేసిందా? ఇంకేమన్నా కథలు పడతాన్నావా? కంపెనీ బేబమ్మ, నేను నీతో అబద్ధం చెప్తాను చెప్పు. ఫోన్ కట్ చేస్తారు, అసలు ఏమైంది? ఫోన్ నవ్వుతుంది, మళ్ళీ కట్ చేసినావు. ఎత్తి మాట్లాడడానికి ఏంది? అంటే మళ్ళీ కంపెనీడే ఫోన్ చేసిండు బేబమ్మ, అందుకే కట్ చేసిన. అయినా కానీ కంపెనీడు కట్ చేసిన కొద్ది ఫోన్ ఎందుకు చేస్తాడే? మళ్ళా నువ్వేం కథలు పడతాన్నావు కానీ. వస్తే మా అమ్మకు డౌట్ వస్తుంది, ఏదో ఒకటి కవర్ చేయి. అరే మళ్ళీ కట్ చేస్తారు. మీ బ్లాక్ స్టార్ కొంచెమన్నా పాన్ మావుతులే అని కట్ చేస్తా అంటే ఫోన్ చేస్తాను. ఎందుకు కట్ చేస్తారో కొంచెమన్నా అర్థం చేసుకోడా? ఫోన్ అంతా లిఫ్ట్ చేయమే. ఇడిదే ఫోన్, ఇడిదే. హలో హలో, ఎవర్రా నువ్వు? ఫోన్ చేస్తాన్నావు? ఇదేంది బేబమ్మ ఫోన్ మాట్లాడుతుంది? కొంపదేసి దీని ఫోన్ కూడా గుంజుకున్నది ఏంది? అక్కడ అసలు ఏం జరుగుతుంది? ఏమైనా మాట్లాడేవరా? బాడుకావు ఫోన్ల మీద ఫోన్లు చేసినావు, ఇప్పుడు ఫోన్ ఎత్తితే మాట్లాడతలేవు. మాట్లాడేవరా? నీ నోట్ల సాడు, నీ దినాలు గాను, నిన్ను ఎత్తుక ఫోను, నీ మొందారం తెంపా. మీరు కాల్ చేస్తున్న నెంబర్ ప్రస్తుతం బిజీగా ఉంది, దయచేసి కాసేపు అయ్యారు కదా తిరిగి ప్రయత్నించండి. కాసేపట్లో ఇది స్విచ్ ఆఫ్ కాబోతుంది. థ్యాంక్ యూ మేడం. అయ్యో పొల్లా, కంపెనీడే కానీ ఇక వాటి అమ్మయ్యా. మరి నేను చెప్తున్నావా? అప్పటి నుంచి కంపెనీడు ఫోన్ చేస్తాడంటే నన్ను నమ్మక ఫోన్ గుంజుకొని మాట్లాడుతుంది. ఇప్పుడు అని అర్థమైంది ఆడు కంపెనీడేనా అని. పాపం ఉత్తగానే తిడితివి. సరే సరే, ప్రిన్సిపాల్ అనుకో, ఫోన్ చేసి మాట్లాడిస్తానంటే కదా, ఫోన్ చేసి మాట్లాడి పీకి నుంచి జరిగిన ఏమో అప్పటి నుంచి పీకు అనబడితివి. పీకనా ఇక? నేనేమన్నా నా అవసరం కోసం వచ్చిందా? నువ్వైతే బియ్యం పెట్టుకొని అన్నం తినిపో, ఇవరకేసి అన్నం ఉన్నావు. ఏం చెప్పాలి? నా తిండి నేను వండుకొని తింటానా, నువ్వేమన్నా పెడతానవా? సాట అందుకొని సర్తా. నీకెందుకే నువ్వు సపడేకుండగా? అమ్మ నువ్వు పోయే, అది గట్లనే కొడుతుంది. పోతా గాని ఫోన్ మాట్లాడి దాన్ని అయితే వెళ్ళగొట్టు జరిగిన. మీ అమ్మ ఏంది ఎప్పుడు నన్ను వెళ్ళగొడదామనే చూస్తుంది? నిన్ను వెళ్ళగొడదామని చూసుడు కాదే, మా అమ్మకు నా మీద నమ్మకం లేక నేను పో అంటాను. సరే కానీ ఆయనకైతే ఫోన్ చేయి. అమ్మ ఇప్పుడే అద్దే, మా అమ్మ చిన్నది కాదు, సాటుకుండి ఇన్నా ఇంటది. ఒక 5-10 నిమిషాలు ఆగి చేద్దాం. సరే. అందరూ పంపితే పోయి అటే ముట్టింది. అసలు అక్కడ ఏం జరుగుతుంది, ఏమైతుంది, ఇప్పుడు ఎట్లా? అరే సనా, ఎటు పోతున్నావురా? మా పిన్ని వాళ్ళ ఇంటికి పోతానన్నా. అరే సనా, ఒక చిన్న హెల్ప్ చేయవారా? హెల్పా? సరే ఏంటిదో చెప్పన్నా. అరే ఒక్కసారి ఇక బేబమ్మ వాళ్ళ ఇంటికి పోయి విశాలక్క ఉందో లేదో చూసి రావారా ప్లీజ్. విశాలక్కనా? ఎందుకన్నా? అర్థం చేసుకోరా ప్లీజ్, చూసి రావారా? ఓహో లవ్వా అన్న. సరే అన్న. మరి పెద్దమ్మకి డౌట్ రాదా నేను పోతే? అరే పెద్దమ్మకు డౌట్ రాకుండా కూర కోసం పోయినట్టు పోయి చూసి రారా. సరే అన్న, అయితే నేను పోయి చూసి వస్తా. పెద్దమ్మా చెప్పురా సానా. ఏం కూర వండిల్లు పెద్దమ్మా? ఎందుకురా? మా ఇంటికాడ మా అమ్మ కాకరకాయ కూర వండింది, అంత చేదు నాకు ఇష్టం లేదు. మీరు ఏం కూర? కాకరకాయ కూర చేదు ఉండదా అని? మరి మీ అమ్మని ఇంత చక్కెర వేసి అండువనకపోయినావు, తీయగుండు. అవునా పెద్దమ్మ? మా మమ్మీకి అసలు ఐడియా రాలే, లేకుండా చక్కెర వేసి అండి. ముందైతే మీరు ఏం కూరనో చెప్పు. మరి బీరకాయ పప్పు, మరి నువ్వు తింటావానే? బీరకాయ పప్పు నేను తింటా పెద్దమ్మ, నాకు కొంచెం వేసి ఇవ్వవా? లోపల విశాల అక్కున్నది, వేసి అనుకో, నేను బట్టలు విండుతా అన్నా. సరే పెద్దమ్మ, నేనైతే అక్కే వేసి ఇవ్వమంట, నువ్వు బట్టలు విండుకో. విశాలక్క, ఓ విశాలక్క, ఇన్నే ఉన్నావా? సన చెప్పురా, ఏంటిది? ఏం లేదక్క,
మీరేం కర్రీ అండిలని వచ్చినా కూర కోసం వచ్చినావా? ఏం కూర అండిందో నాకు తెలియదురా. ఆడ పెద్దమ్మ ఉంటది, ఏమని పో. ఆడ పెద్దమ్మని అడిగితేనే అక్కెత్తది పో అంటే వచ్చిన. నా మూడే మంచిలేదంటే ఇది నాకే పని చెప్తాను. ఏ పోరి పోయే, అక్కడ ఎక్కడో గంజులో కూర ఉంటది, పోయి ఆ పోరికి అయిపో. దీని ఇంట్లో కూర నన్ను ఏమంటే ఏ నీకు టైం లేదు పాలేదానే, మీ ఇంట్లో అంటే ఏదో ఒకటి తినసాక ఈడి దాకా వచ్చి అడుక్కుంటానవా? నీ ఇంట్లోకి లేచిస్తాను వానే ఏమన్నా కూర వాళ్ళు వేసేయమన్నప్పుడు ఎత్తే ఏమైతుంది నీకు? ఏందే పోరి గింత అంతలేవు నా మీదకే లేస్తున్నా. ఏందో పోరి పొరి అంటాను, ఇంకోసారి పొరి అని కోయి పొక్కలేసి కూర్చుతా. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. అయినా నేను కాదా పోరి, నువ్వు పోరి, మీ అమ్మ పోరి, మీ అయ్య పోరి, మీ తమ్ముడు పోరి, మీ తాత పోరి, మీ ఫ్యామిలీ మొత్తం పోరి. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు నువ్వు? మా అయ్య పోరి, మా తమ్ముడు పోరి, మా తాత కూడా పోరా? అంటే మాది పూరిల ఫ్యామిలీ. ఏ ఏం మాట్లాడుతానేవా నువ్వు? వాళ్ళు పోరీలు కాదు. అయినా నీకు చిన్న లేదు పెద్ద లేదా అని నువ్వు కూర ఆడుకోవడానికి వచ్చిందని అడుక్కొని సపరేక వీకు. అయినా నువ్వు గింత మాట్లాడినాక నేను కూర ఎత్తా అనుకుంటాను పీకి నుంచి. అయినా నువ్వు వేసిన కూర నాకెందుకు? నేను నచ్చిన పని అయితే అయిపోయింది, నేను పోతాను. ఇది ఎందుకు వచ్చింది, ఎందుకు పోతాంది? అయినా నాకు డౌట్, మీరు లేచిపోయిన విషయం మీ అమ్మకి ఎట్లా తెలిసింది? నువ్వు ఇంటికి ఎట్లా వచ్చినావు? ఎట్లా చిన్న, దీనికి అంతటి కారణం ఆ కర్ర పొట్టోడేనే. కర్రె పొట్టోడా? ఆడేవాడే? ఇంకెవడే? ఆ కర్రోడు అశోక్ గల్లేడా? మనం కాలేజ్ కొంగ ఊకే 1 సంవత్సరం లవ్ చేస్తే చాలు, నేను 1 సంవత్సరం లవ్ చేస్తా అన్న ఇంట వల్లేదా? వాడేనే. ఏంది ఆ పొట్టోడా? ఆ పొట్టోనికి అంత సీన్ ఉందా? ఆ మోహానికి అంత సీన్ లేదు కానీ మేము లేచిపోతాను అని ముందే తెలుసుకొని రౌడీలను పెట్టించి మరి మమ్మల్ని కిడ్నాప్ చేయించిండాడు. అవునా? కిడ్నాప్ చేయించిండా? అయినా కిడ్నాప్ చేపిస్తే నువ్వు ఇంటికాడ ఎట్లున్నావు, పసి హాస్పిటల్లో ఎందుకున్నాడు? అసలు ఏమైందే? చెప్తానే. అసలు ఆ రోజు ఏం జరిగిందంటే, మేమిద్దరం పోయినాం కదా బండి మీద. ఏంది ఆ పొట్టోడు గింత పని చేసిండా? అయినా ఆడు మనకు దొరకడా? మనం మన సంగతి చెప్పమ్మా. ముందైతే నువ్వు ఫోన్ మాట్లాడే పసితోని, మళ్ళీ మీ అమ్మకి డౌట్ వస్తుంది. సరేనే. మాట్లాడు వీలైతట్లేదే, మీ అమ్మ దయ్యం లెక్క ఇన్నే తిరుగుతుంది. నేను ఎక్కువసేపు ఇడున్నా కూడా మీ అమ్మకి డౌట్ వస్తుంది. ఇగో నా ఫోన్ నీకు ఇచ్చిపోతా, నీకు వీలున్నప్పుడు నువ్వు మాట్లాడు, పసికి కూడా చెప్తా పోయి. సరేనే, పసిని అడిగినట్టు చెప్పు. సరే జాగ్రత్త. నువ్వు కాదు నా ఫోను, అసలే లేక లేక అనుకున్నా ఒక్క ఫోను. మీ అమ్మకి తెలిసిందనుకో బండకేసి కొడుతుంది. నీ లవ్వేమో కానీ నా ఫోన్ గంగలో పోతుంది. సరే కానీ నీ ఫోన్కి ఏం కాదు. ఒకవేళ మా అమ్మ ఎత్తేసింది అనుకో నేను కొత్త ఫోన్ కొనిస్తా. నువ్వు అయితే పసితో చెప్పు, నేను మంచిగానే ఉన్నా, ఆయనను కూడా మంచిగా ఉండమను, తినుమను. సరేనా? చెప్తా, నువ్వైతే జాగ్రత్త. పోతున్నా. అరే పోయినవారా? చూసినావా అక్కడ ఎవరెవరు ఉన్నారు? అన్న విశాలక్క నందక్క ముచ్చట్లు పెట్టుకుంటారు, పెద్దమ్మనేమో బట్టలు నిడుతాను. అవునారా? లొల్లేసుంటే అయితే ఏం జరుగుతలేదుగా? అలాంటిది ఏం లేదన్న. సరే అన్న, నేను పోయేస్తా. సరేరా, థ్యాంక్ యూ. పర్లేదన్న. అసలు ఏమైంది? నందు పోయి ఇంతసేపు అవుతుంది. ఫోన్ చేద్దామంటేనేమో బేబమ్మ దగ్గర ఉండే ఫోను. నాకు అంత టెన్షన్ అవుతుంది. ఈ నందు వచ్చరాక టెన్షన్ ఉంది. ఏమైంది రామ్లాక్షర్కి బయట నిల్చొనున్నావు? నీకోసం వెయిట్ చేస్తాననే. నువ్వు ఎప్పుడైనా పోయినావు, ఎప్పుడు వచ్చినావు? నీ ఫోన్ అసలు బేబమ్మ దగ్గర ఎందుకున్నది? అవురా బ్లాక్ షార్, ఫోన్ కట్ చేస్తా అంటే నీకు అర్థమైతలేదు అరా? కొంచెమన్నా మళ్ళా ఫోన్ చేస్తాను. మేము అప్పటికి కవర్ చేసినాం కానీ ఆ బేబమ్మకి డౌట్ వచ్చి ఫోన్ గుంజుకొని మాట్లాడి. అవునా? జరిగింది ఇదా? అందుకే బేబమ్మ దగ్గర ఫోన్ ఉందా? బేబమ్మ మాట్లాడినప్పుడు నేను కస్టమర్ లాగా మాట్లాడి భలే కవర్ చేసిన కదా, లేకపోతే మన అందరం దొరుకుదు. నీ లవ్వేమో గానీ నా పానాల మీద ఖచ్చితట్టు ఉందిరా. ఫ్రెండ్ అన్న తర్వాత గాయం తెలిపియేవానే. సరే గాని ఫోన్ ఎందుకు మాట్లాడియలేవే? ఫోన్ మాట్లాడిపిద్దామంటే అల్లమ్మ దయ్యం తిరిగినట్టు మా చుట్టే తిరుగుతాను. ఇక ఫోన్ అయితే దానికి ఇచ్చొచ్చిన, దానికి వీలున్నప్పుడు ఎత్తా అన్నది, ఎత్తి మాట్లాడు. సరేనే, థ్యాంక్ యూ. జరుగు, నాకు బర్లొచ్చే టైం కూడా అయింది.
పషి విశాల పషి మంచిగా ఉన్నావా? మంచిగానే ఉన్నా. నువ్వెట్లున్నావు? నేను మంచిగానే ఉన్నా కానీ మా అమ్మ అయితే నన్ను టార్చర్ చేస్తుంది. కనీసం నన్ను బయటికి కూడా పోనిత్తలేదు, ఫోన్ కూడా నా దగ్గర ఉంచుతలేదు. నేను ఎక్కడ ఎటు పోతానో అని నా వెనకనే తిరుగుతుంది. ఇలా నందత్తే కూడా కనీసం దాంతో మాట్లాడనీయలేదు. ఎప్పుడు పోతావు అనుకుంటూనే ఉన్నది. ఈసారి అంటే ఏమనలే, అది వచ్చినా కానీ ఇంకోసారి మాత్రం తను అసలు కాలు కూడా ఇంట్లో పెట్టనీయది. అవునా? అట్లయితే ఎట్లా మరి? ఏం చేద్దాం? చెప్పాలా? నన్ను చెప్పమంటే నేనేం చెప్తా? మా అమ్మ కనీసం నన్ను బయటికి పోనిస్తలేదు, నా దగ్గర ఫోన్ కూడా లేదు. నేను చెప్పేది కూడా ఆమె ఏం వినేటట్టు కూడా లేదు. నేనేం చెప్తా చెప్పు? నువ్వు మాట్లాడితేనే ఇంటలేదు, నేను వచ్చి మాట్లాడితే ఇంకా నా మాట వింటుందా? మీ ఇంటికి గడప కూడా దొక్కనేది. ఎందుకంటే మా తక్కువ కులం. తక్కువ కులమా? తక్కువ కులం అని ఇప్పుడు అంటాను. లవ్ చేసేటప్పుడు తెలియలేదా? అట్లుంటప్పుడు నన్ను ఎందుకు లవ్ చేసినావు? తక్కువ కులం అమ్మాయిని చూసి లవ్ చేస్తే అయిపోవు కదా. అవన్నీ నాకు తెలియదు. నువ్వు ఇప్పుడు వచ్చి మా అమ్మతో మాట్లాడు. నువ్వు చెప్పు, నేను చెప్తా. నేను చేసుకుంటా, అయిననే చేసుకుంటా అని. అప్పుడు ఒప్పుకోలేదనుకో ఇక్కడనే చెప్తామని చెప్పుదాం, గంతే. వాళ్ళ ఇష్టం ఇక. నువ్వు మాట్లాడితేనే ఇంటలేదు, ఇంకా నేను వచ్చి మాట్లాడితే నా మాట వింటదా? మీ ఇంటికి గడప కూడా దొక్కనేది. ఎందుకంటే మా తక్కువ కులం అని. సత్య సాధించేది ఏమున్నది? సత్య 4 రోజులు ఏడుతారు, సపరేకుంటారు. కానీ నాశనం అయ్యేది మన జీవితాలే కదా. ఏదున్నా బతుకున్నప్పుడే సాధించాలి. మనం ఒప్పించి పెళ్లి చేసుకుందాం. బతికి సాధిద్దాం అంటున్నావు, మరి వచ్చి మాట్లాడతలేదా నల్లికుంట్లోడా? ఇంట్లో వండుకొని ఉంటే అయిపోతుందా? నాకు ఇదంతా తెలియదు. రేపు వచ్చి నువ్వు మా అమ్మతో మాట్లాడు, గంతే. లేదనుకో ఎల్లుండి నా శవాన్ని చూస్తావు. సత్తవా? సత్తా నన్ను బెదిరించుడు కాదు, అక్కడ మీ అమ్మని బెదిరి. అప్పుడు ఎట్లా పెళ్లి ఏదో నేను చూస్తా. నిన్ను బెదిరిస్తా, మా అమ్మను కూడా బెదిరిస్తా. ఇక నువ్వేం చేస్తావు రా ఉండి? అన్ని నేనే చేసినాక. నువ్వంతోనే నువ్వు ఫోన్ మాట్లాడేది? లంగముండా నువ్వు నా కడుపులో చెడబుట్టినావుగా, అదే నువ్వు నీకు ఆఫర్ ఇచ్చిందానే, అబ్బాయి ఇచ్చిందానే, ఆ రంగముండా ఇచ్చిందానే. నేను ఆ బిడ్డ మంచిదా నేను అందరితో చెప్పుకున్నా. నువ్వు ఇక్కడికి ఏతానే కొట్టగమ్మా అద్దు వేసుడు కాదే, నేనే వాళ్ళే నిన్ను కన్నందుకు ఇట్లా కొట్టుకొని సావాలి. ఈ లంగ పనులు ఎందుకు చేస్తాను, ఈ దొంగ పనులు ఎందుకు చేస్తాను? ఆ బొడ్డ వచ్చి నీకు ఫోన్ ఇచ్చిపోయిందా? సార్తో మాట్లాడతా, అంతో మాట్లాడి, దీంతో మాట్లాడతా అని. ఆ బొడ్డ అయితే రాని దాని బొండి కాయ విసుకుతా. అమ్మ నేను ఆన్నే పెళ్లి చేసుకుంటామా? నువ్వు ఎంత కొట్టినా మంచిగా, తిట్టినా మంచిగా, నేను ఆన్నే పెళ్లి చేసుకుంటామ్మా. ఇంత చెప్పినా నీకు మానం లేదా అని? ఆ కులం తక్కువనే చేసుకుంటావా అని? నీకు ఇంకెట్లా బుద్ధి వస్తుంది? నీకు మానం లేదు, సిగ్గు లేదా అని? నువ్వు సత్య సావు కానీ నేను ఆ కులం తక్కువకి ఇచ్చైతే నేను పెళ్లి చేయ. నువ్వు సావు, నువ్వు బతుకు. నేను కానికెందుకు చేస్తానే? అమ్మ కులం తక్కువ అంటాను. నేను అని వేసుకుంటే ఏమైతుంది? వాళ్ళు కూడా మనుషులే కదా. నువ్వు మంచిగా వేసుకొని సత్తవే. నేను 10 మందిలో తలెత్తుకొని తిరగలేను. నేను రేపు పొద్దుగాల పిల్లవాడు వస్తాడు నిన్ను చూసడానికి. రేపే పెళ్లి చేసుడు, సామైన బతుకైనా అంతోనే. ఇక మా అమ్మ మా ప్రేమను ఒప్పుకోదు. నాకు కష్కి పెళ్ళి అయ్యేది. వేరే ఎవరినో చేసుకునే కన్నా సచ్చింది నయం.
వచ్చే టైం అయింది, పోరు లేచిందా లేవలేదా ఇంకా? అయ్యో ఈ పోరేట వేయిందిగా.